హలో గైస్ సార్ రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వారంలో మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీవి అలాగే సెన్సెక్స్వి డిస్కస్ చేద్దాం గైస్. అలాగే టాటా స్టీల్ షేర్ గురించి అడుగుతున్నారు, సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వారంలో కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం గైస్. ప్రజెంట్ అయితే కనుక ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్గా ఉన్నాయన్నమాట ఈ స్టాక్స్, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ డిస్కస్ చేస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ మన థర్స్డే ఫ్రైడే మార్కెట్లో స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. సో 24,600 మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. 24,600 దగ్గర మనకి స్ట్రాంగ్ ఏదైతే రివర్సల్ అనేది వచ్చిందనమాట. సో మార్కెట్ క్లోజింగ్ అరౌండ్గా 24,900 రెసిస్టెన్స్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. సో మనం గిఫ్ట్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక సో స్లైడ్గా మనకి సైడ్ వేస్ 23 పాయింట్స్ డౌన్లో మనకి ట్రేడ్ అవుతుంది గైస్. సో ఒకవేళ మార్కెట్ ఒకవేళ సైడ్ వేస్ కానీ స్లైడ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత సో మార్కెట్ కనుక 24,900 పైన సస్టైన్ అయితే కనుక ఇమీడియట్గా మనకి 25,000 లెవెల్ రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది కనుక బ్రేక్ అయితే కనుక మనం నెక్స్ట్ వీక్లో మనకి 25,200 నుంచి 25,250 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్ అనమాట అప్ సైడ్కి. సో 24,900 పైన మార్కెట్ సస్టైన్ అయితే ఇమీడియట్గా మనకి 25,000 లెవెల్ మేజర్ రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే మళ్ళీ కూడా 25,200 నుంచి 25,250 లెవెల్స్ మనం ఈ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఒకవేళ మార్కెట్ రేపు కొంత పాజిటివ్ ఉండి మళ్ళీ 25,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటే కనుక మళ్ళీ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. 24,900 24,750 మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ మళ్ళీ కూడా ఫాల్ స్టార్ట్ అయితే కనుక మళ్ళీ కూడా 24,600 లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో సింపుల్ మనకి ఈ వారం కోసం మేజర్ రెసిస్టెన్సెస్ అలాగే సపోర్ట్స్ మనం డిస్కస్ చేస్తే కనుక 25,000 లెవెల్ మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది బ్రేక్ అయితే ఫర్దర్ అప్ సైడ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 25,200 నుంచి 25,250 లెవెల్స్. లేదు ఒకవేళ 24,900 లెవెల్స్ పైన సస్టైన్ కాలేకపోతే కనుక 24,750 అలాగే 24,600 ఈ వారంలో మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది సింపుల్ మనకి నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే మనం సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే కనుక సెన్సెక్స్లో కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మార్కెట్లో రివర్సల్ అనేది దీంట్లో కూడా 80,000 దగ్గర అరౌండ్గా మనకి రివర్సల్ అనేది వచ్చింది. ప్రజెంట్ అయితే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చాయన్నమాట. సో నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్సెస్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 81,500 నుంచి 81,600 ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. రేపు మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ పాజిటివ్గా వెళ్తే కనుక. అలాగే 82,000 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. సో 82,000 మనకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఇమీడియట్గా ఇది బ్రేక్ అయితే కనుక ఫర్దర్ షార్ప్ ర్యాలీస్ మార్కెట్లో ఉండే ఛాన్స్ ఉంది. 82,800 నుంచి 83,000 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో మనకి చూసుకుంటే కనుక 81,500 నుంచి 600 లెవెల్ మేజర్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా మనకి 82,000 లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కనుక స్ట్రాంగ్గా బ్రేక్ అయితే కనుక అక్కడి నుంచి షార్ప్ ర్యాలీస్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. లేదు ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ కాలేకపోతే కనుక మళ్ళీ కూడా మార్కెట్స్ 80,500 అలాగే 80,000 లెవెల్స్ దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి సెన్సెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ వారం కోసం అనమాట. అలాగే చాలామంది టాటా స్టీల్ స్టాక్ గురించి అడుగుతున్నారు అనమాట. సో ప్రెజెంట్ లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవచ్చా, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 175 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. ప్రీవియస్గా 175 నుంచి 178 రీజన్ అరౌండ్గా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన తర్వాత పడింది. సో టాటా స్టీల్ చాలా మంచి లెవెల్స్ ఏంటి అంటే కనుక మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం మల్టిపుల్ టైమ్స్. 150 నుంచి 155 రీజన్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. హై లెవెల్స్లో యాడ్ చేసుకోవడం కన్నా కూడా బెటర్ ఫాల్ అయిన తర్వాత ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. లేదు ఒకవేళ ఈ టైం మనకి షార్ట్ రివర్సల్ ఆల్రెడీ ఫ్రైడే రోజు వచ్చింది. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే అప్పుడు మనకి ఫర్దర్గా అప్ సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి టాటా స్టీల్ గురించి అనమాట. అలాగే ఈ వారంలో కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏవైతే పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయో వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. మార్కెట్స్ కొంత పాజిటివ్గా సస్టైన్ అయ్యి 25,000 లెవెల్ బ్రేక్ అయితే కనుక ఈ స్టాక్స్ ఫర్దర్గా కూడా మనకి అప్ సైడ్ మొమెంటం ఉండే ఛాన్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ ఎవెంటెల్ స్టాక్ మనం 170, 180 రీజన్స్లో లాస్ట్ వీక్లో కూడా డిస్కస్ చేసాం సండే వీడియోలో. సో అక్కడి నుంచి మంచి మూమెంటం వచ్చింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ చాలా మంచి మూమెంటం అనేది వచ్చిందనమాట. సో షార్ప్ ర్యాలీ కనిపించింది. అబ్జర్వ్ చేయండి 200 పైన ఒకవేళ సస్టైన్ అయితే ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక సో రేపు కనుక 200 పైన సస్టైన్ అయితే ఫర్దర్గా కూడా మనకి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. 220 సో 235 నుంచి 240 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఒకవేళ రేపు 200 పైన సస్టైన్ కాలేకపోతే బెటర్ మళ్ళీ కూడా 170 నుంచి 180 రీజన్స్ దాకా వెయిట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవడం బెటర్. సో ఇది మనకి ఎవెంటెల్ స్టాక్ గురించి అనమాట పాజిటివ్గా ఉంది. అలాగే నెక్స్ట్
మాస్ చిప్ కూడా మనం కపుల్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం. 240 నుంచి 250 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అని చెప్పి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో మంచి రివర్సల్ వచ్చింది. మనం లాస్ట్ వీక్ సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ 275 ఆ రీజన్ మళ్ళీ కూడా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక మళ్ళీ కూడా మనకి 290 నుంచి 300 రీజన్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి మాస్ చిప్ గురించి అనమాట. ఫర్దర్ ఈ రీజన్ 275 బ్రేక్ అయితే ఫర్దర్ అప్ సైడ్ మూమెంటం ఉండే మనకి ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ పూనంవాలా ఫిన్కాప్ కూడా మనకి ఏదైతే స్ట్రాంగ్ రివర్సల్ అనేది కనిపించింది అనమాట. సైడ్ వేస్ తర్వాత ఫ్రైడే రోజు మంచి బ్రేక్అవుట్ కనిపించింది. అంతేకాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 500 నుంచి 510 రీజన్స్ ప్రీవియస్గా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. సో ఆ రీజన్ మనకి ఫ్రైడే రోజు బ్రేక్ అయింది. సో వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి. మార్కెట్స్ పాజిటివ్ ఉండి ఓవరాల్గా స్టాక్ 500 పైన సస్టైన్ అయితే కనుక ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉంది. 545 నుంచి 550 అలాగే 575 లెవెల్స్ ఫర్దర్ డేస్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి పూనంవాలా ఫిన్కాప్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ కళామంది షేర్ అనమాట. సో ఈ స్టాక్లో కూడా మనకి స్ట్రాంగ్ రివర్సల్ అనేది మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కనిపించింది అనమాట. సో నియర్ బై రెసిస్టెన్స్ మనకి 190 ఉంది. 190 ఒకవేళ బ్రేక్ అయితే కనుక 200, 220 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఈ స్టాక్ మేము ఫ్రైడే రోజు కూడా ఈక్విటీలో తీసుకున్నాం. అరౌండ్ 170 లెవెల్స్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే తీసుకున్నామన్నమాట. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 185, 15 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. 6 to 7% ఈక్విటీ ఇంట్రాడేలోనే తీసుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. డైలీ ఈక్విటీలో మేము 5 to 7% అరౌండ్గా తీసుకుంటున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు. సో స్టాక్ అయితే కనుక ఫ్రైడే రోజు షార్ప్ ర్యాలీ కనిపించింది. సో ఒకవేళ ఫర్దర్గా ఏమైనా పడితే కనుక 170 లెవెల్ దాకా వెయిట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోండి. 190, 200, 220 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి కళామంది స్టాక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి KIOCL. ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో ఫ్రైడే రోజు చాలా మంచి బ్రేక్అవుట్ అనేది కనిపించింది. రేంజ్ బౌండ్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. ప్రీవియస్గా 475 నుంచి 480 చాలా టైమ్స్ టెస్ట్ చేసింది. సో 475 నుంచి 485 రీజన్, ఈ రీజన్ మనకి బ్రేక్అవుట్ అప్పర్ సర్క్యూట్ టెస్ట్ చేస్తుంది అనమాట. అబ్జర్వ్ చేయండి. 500 పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక మనం 475 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 550, 575 నుంచి 580 లెవెల్స్ మనం టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా షార్ప్ మూమెంట్ ఉంటే ఈవెన్ 600 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ వీక్లో చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. కొంత ఏదైతే వాలటిలిటీ స్టాక్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 175 నుంచి 270 చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనిపించింది అనమాట. అందువల్ల అబ్జర్వ్ చేయండి. ఏమైనా షార్ట్ ప్రాఫిట్ బుకింగ్ ఏమైనా ఉంటే కనుక 250 లెవెల్స్ దగ్గర రివర్సల్ వస్తే కనుక అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. మనం ఫర్దర్ ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక 300, 330 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ ఇది కొంత వాల్యూమ్స్ తక్కువ ఉండే స్టాక్. అబ్జర్వ్ చేసుకుని రిమైనింగ్ స్టాక్స్ అన్ని కొంత వాల్యూమ్స్ బాగానే ఉంటాయి అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. వీడియో కొంత లేట్ అయింది ఎందుకంటే మా దగ్గర కొంత వర్షం పడుతుంది. అందువల్ల వీడియో లేట్గా వచ్చింది అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.